మీ అబ్బాయి చాలా తెలివైన వాడండి. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వస్తాయి. ఏదైనా వర్క్ ఇస్తే పర్ఫెక్ట్ గా చేసేస్తాడు. వాళ్ళ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్. 10th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ అంట. ఇంటర్లో 100% మార్కులు. ఎంత తెలివైందనుకున్నారు? చాలా బాగా చదువుతుంది. వీడు ఉన్నాడు తెలివి తక్కువ సన్నాసి. ఒక్క దాంట్లో 100 మార్కులు రాలేదు. అన్నిట్లోనూ 70, 80 మార్కులే. ఇలా అయితే ఎలా బాగుపడతాడో ఏంటో. ఇప్పటి వరకు మనం అంటే మన భారతీయులం మరీ పర్టికులర్గా తెలుగు వాళ్ళం తెలివిని కొలుస్తున్న విధానం ఇది. మంచి మార్కులు వస్తే తెలివైన వాళ్ళు, మార్కులు తక్కువ వస్తే తెలివి తక్కువ వాళ్ళు. పక్కోడితో పోల్చుకొని మరి పిల్లలను తిట్టాలి, లేదా మనోడికి ఎక్కువ మార్కులు వస్తే పక్కింటోడిని ఇన్సల్ట్ చేయాలి. ఇదే మనలోని చాలా మంది నైజం. కానీ భారీ భారీ మార్కులు తెచ్చుకొని పెద్ద పెద్ద చదువులు చదివి చదువుకు తగ్గ ఉద్యోగం సంపాదించి మరీ సిల్లిగా మోసపోతున్నారు కొందరు ఉన్నతాధికారులు. చాలా కాలంగా సైబర్ నేరస్తులు టార్గెట్ చేస్తున్నది ఎవరినో తెలుసా? డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పోలీసులను, ఇలా మంచి పొజిషన్లో ఉన్న వారిని బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా మాజీ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ భార్య కూడా ఇలానే మోసపోయారు. సైబర్ నేరస్తుల మాటలు నమ్మి ఏకంగా 2,58,00,000 సమర్పించేసుకున్నారు. దినేష్ సింగ్ అనే ఒక చీటర్ మాటలు నమ్మి ట్రేడింగ్కు దిగిన లక్ష్మీనారాయణ భార్య జస్ట్ 2 వారాల్లో 2 కోట్లకు పైగా నష్టపోయారు. పాపం ఇంట్లో ఉన్న బంగారం కూడా తనఖా పెట్టి కేటుగాళ్లకు ఇచ్చేశారు. ఇది ఫస్ట్ కాదు, ఇదే లాస్ట్ కాదు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మనం టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ మాత్రమే గొప్పది అనుకున్నంత కాలం ఇలాంటి మోసాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి.